ఇంతకుముందు చరిత్ర ఎప్పుడూ చూడని విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి, బడ్జెట్ అప్పుడే ఆ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి క్రమం తప్పకుండా బటన్ నొక్కిన పరిపాలన ఎక్కడైనా సాగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. నిజంగా ఇది ఒక చరిత్ర. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలాంటి బటన్ నొక్కిన పరిపాలన ఇంతవరకు చరిత్ర ఎప్పుడు చూడలేదు. ఏకంగా 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ అంటే నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఇళ్ళల్లోకి వాళ్ళ ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోయే పరిస్థితి చరిత్ర ఎప్పుడు చూడాల. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా ఇంటి దగ్గరికే పాలన వచ్చి ఇచ్చిన చరిత్ర ఎప్పుడు చూడాల. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన పాలన ఎప్పుడు జరగల. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్లో కూడా దిశ లాంటి చట్టాలు, ప్రతి గ్రామంలోనూ ఒక మహిళా కానిస్టేబుల్ ప్రతి సచివాలయంలో ఉండడం, ఇవన్నీ కూడా చరిత్ర చూడని విషయాలు. స్కూళ్ళు మన కళ్ళ ఎదుటే బాగుపడడం, ఆ స్కూళ్ళల్లో నాడు నేడు కార్యక్రమాలు జరగడం, ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళలోకి రావడం, 3వ తరగతి నుంచే టోఫుల్ ఒక పీరియడ్గా పిల్లలకు ఇంగ్లీష్లో తర్ఫీదిస్తూ చేర్చడం, 6వ తరగతి నుంచి క్లాస్ రూమ్లన్నీ డిజిటలైజ్ కావడం, ప్రతి టెక్స్ట్ బుక్ ఒక పేజ్ తెలుగు ఉంటే మరో పేజు ఇంగ్లీషు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ రావడం, గోరుముద్ద అనే ఒక గొప్ప పథకంతో పిల్లలు ఏం తింటున్నారు అని సమీక్ష చేసే ముఖ్యమంత్రి అనేవాడు బహుశా ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు కూడా చూసింది. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతకు ముందెవడు చూసిండరు. ఆ రకంగా విద్యారంగాన్ని విప్లవాత్మక దిశగా మార్పులు వేస్తూ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈయే కాదు, ఏకంగా ఐబీ సిలబస్, ఐబీ వాళ్ళని తీసుకొని వచ్చి మన రాష్ట్ర ప్రభుత్వంతో పనిచేయిస్తూ ప్రతి సంవత్సరం ఒక క్లాస్ యాడ్ చేసేట్టుగా 2025 మొదటి క్లాసు, 2026 సెకండ్ క్లాసు, 2027 థర్డ్ క్లాసు, ఇలా పెంచుకుంటూ 2035 ఐబీ సిలబస్ ఏకంగా మన రాష్ట్ర పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ 2035లో రాసేట్టుగా అడుగులు పడ్డ పరిస్థితి కూడా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగింది అని అంటే అదొక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. ఇవన్నీ ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు చూడని మార్పులు. విద్యారంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను మనం రాకమునుపు 1000 ప్రొసీజర్లు కూడా సరిగ్గా లేవు. మనం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిని 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం. మనం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ లిమిట్ను 25 లక్షల దాకా పేదలకు ఉచిత వైద్యం అందించే విధంగా లిమిట్స్ని పెంచినాం. మనం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ రంగంలో కట్టడానికి వేగంగా అడుగులు పడ్డ పరిస్థితులు. మనం వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమంతో గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారిన పరిస్థితులు కూడా మన హయాంలోనే. మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా గ్రామాలలో విలేజ్ క్లినిక్ అన్నది దర్శనమిచ్చింది కూడా మనం వచ్చిన తర్వాతనే. మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా పిహెచ్సిలలో ప్రతి మండలానికి 2 పిహెచ్సిలు పెట్టి, ఆ ప్రతి పిహెచ్సిలోనూ ఇద్దరు డాక్టర్లను పెట్టి, ఆ ప్రతి పిహెచ్సికి ఒక 104 అంబులెన్స్ ఇచ్చి, ఆ ప్రతి డాక్టర్కు ఆ మండలాన్ని 4-5 గ్రామాలకు కేటాయించి, ఒక డాక్టర్ పిహెచ్సిలో కూర్చుంటే మరో డాక్టర్ ఆ పిహెచ్సిలో ఉన్న 104 వాహనం ఎక్కి తనకు కేటాయించిన ఆ గ్రామానికి మాత్రమే పోయేట్టుగా చేసి, మండలంలో ఉన్న 2 పిహెచ్సిలు, మండలంలో ఉన్న 4 పిహెచ్సిలో ఉన్న డాక్టర్లకు ప్రతి డాక్టర్కు 4 గ్రామాలు కేటాయించి
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసి ఒక డాక్టర్ పిహెచ్సిలో కూర్చుంటాడు, మరో డాక్టర్ 104 అంబులెన్స్ ఎక్కి ఆ గ్రామానికి పోతాడు. పోయి అక్కడున్న విలేజ్ క్లినిక్ను ఉపయోగించి ఫ్యామిలీ డాక్టర్ అన్న కాన్సెప్ట్తో ప్రతి డాక్టర్ను గ్రామాలకు పంపించిన చరిత్ర కూడా ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ హయాంలో. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటళ్లలో మందులు దొరకని పరిస్థితి నుంచి WHO GMP ప్రమాణాలు గల మందులు మాత్రమే దొరికేట్టుగా చేసిన పరిస్థితి కూడా ఎప్పుడన్నా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ హయాంలో. చరిత్ర చూడని విషయాలు ఇవన్నీ. ఒక ఫ్యామిలీ డాక్టర్ కానీ, విలేజ్ క్లినిక్లు కానీ, ఆరోగ్య సురక్ష కానీ, ఆరోగ్యశ్రీ లిమిట్స్ పెంచడం కానీ, ఇవన్నీ చరిత్రలో ఎప్పుడు జరగని విషయాలు. మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఆర్బీకే, గ్రామాలలోనే సచివాలయాలు, ఆ ఆర్బీకే పరిధిలో ప్రతి ఎకరా, ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఎకరా ఈ క్రాపు, ఆ గ్రామంలోనే ఆ ఆర్బీకేలోనే అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్, అగ్రికల్చర్ అసిస్టెంట్గా రైతును చేయబట్టుకుని నడిపించేందుకు ఆ ఆర్బీకేలో కూర్చోవడం, ఆ గ్రామంలో వేసిన ప్రతి పంటలకు ఒక ఆర్బీకేలో బోర్డు పెట్టి గిట్టుబాటు ధరలు ఇవి అని చెప్పి ఆ బోర్డు మీద మినిమం గిట్టుబాటు ధరలు అని చెప్పి బోర్డు పెట్టి రాయించడం. ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే ఆ గ్రామంలో వెంటనే ఆర్బీకే అసిస్టెంటు సీఎం యాప్ ద్వారా, అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్, సీఎం యాప్ను యాక్టివేట్ చేస్తే జాయింట్ కలెక్టర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మార్క్ఫెడ్ వెంటనే ఇన్వాల్వ్ అయ్యేవాడు. జాయింట్ కలెక్టర్ ఆ హోదాలో, ఆ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకైతే గిట్టుబాటు ధర రావడం లేదో, ఏ పంటకైతే గిట్టుబాటు ధర రావడం లేదో వెంటనే జాయింట్ కలెక్టర్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఆ గ్రామంలో కొనుగోలు చేసి మార్కెట్లో పోటీతనం పెంచేవాడు. ఏకంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద మన 5 సంవత్సరాలలో 7,800 కోట్లు ఖర్చు చేసి ప్రతి రైతుకు మొక్కాన చిరునవ్వును చూస్తూ గిట్టుబాటు ధరలు కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇప్పుడు చూడని మార్పులు ఇవన్నీ. గ్రామంలోనే మన ముందరనే సచివాలయం, మన గ్రామంలోనే 10 మంది పిల్లలు అక్కడే పనిచేస్తూ చిక్కటి చిరునవ్వుతో రిసీవింగ్, మన గ్రామంలోనే 60 ఇళ్ళకు ఒక వాలంటీర్, మన గ్రామంలో ఇంటికే నేరుగా వెళ్ళి సహాయం అందించే పరిస్థితులు, ఇవన్నీ ఎప్పుడు చరిత్రలో చూడాల. గవర్నమెంట్ సహాయం చేసేది ఏదైనా కూడా లంచాలు లేకుండా సహాయం జరుగుతుందా అబ్బా గవర్నమెంట్లో అనేది జరుగుతుంది అని చెప్పి నిజ నిర్ధారణ చేసినది ఎప్పుడైనా జరిగింది అని అంటే అదొక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. మన 5 ఏళ్ల పాలన ఆ మాదిరిగా జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు ఎలక్షన్లప్పుడు, జగన్ ఇచ్చేదానికన్నా 3 ఇంతలు ఎక్కువ. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఇవి. జగన్ అమ్మఒడి కింద ఎంతమంది పిల్లలున్నా 15,000 ఇచ్చేది. నేను అలా కాదు, చంద్రబాబు నాయుడు అన్న మాటలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 అన్నాడు. అంటే జగన్ 15,000 ఇస్తే ఈయన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. అందరితో అయిపోలా. జగన్ చేయూత కింద 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మను చేయబట్టుకొని నడిపిస్తూ వాళ్లకు బ్యాంకుల్లో అనుసంధానం చేసి అమూల్ లాంటి సంస్థలు, ఐటీసీ లాంటి సంస్థలు, రిలయన్స్ లాంటి సంస్థలు, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ లాంటి సంస్థలు, హిందుస్థాన్ లీవర్ లాంటి సంస్థలతో టైఅప్ చేయించి ప్రతి మహిళను తాను చేయి పట్టుకొని నడిపిస్తూ 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ప్రతి అక్కకు 18,750 రూపాయలు చొప్పున 4 ఏళ్లలో 75,000 ఇస్తూ బ్యాంకులు టైఅప్ ఇస్తూ కంపెనీలతో టైఅప్ చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా జగన్ చేయూత అనే కార్యక్రమం తీసుకొస్తే జగన్ 18,750 ఇస్తూ ఉన్నాడు. నేను 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 50 దాటితే చాలు ఏమన్నాడు, 48,000 నీకు, 48,000 నీకు, 48,000 నీకు అన్నాడు.
అంటే మనం 18,750 ఎక్కడా, ఆయన 48,000 ఎక్కడా అని. సో మనం చెప్పేదానికన్నా మూడింతలు ఎక్కువ. అందరూ తాగల 18 ఏళ్ళు నిండిన ఏ మహిళకైనా కూడా 18 ఏళ్ళు నిండిన ఏ మహిళకైనా కూడా ఏమన్నాడు? నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అన్నాడు. అంటే నెల 1,500 రూపాయలు. నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, ఆడబిడ్డ నిధి అంట అని ఇంకో పత్తు. కండువా వేసుకొని ఎవరైనా రైతు వచ్చినాడంటే చాలు ఏమన్నాడు? జగన్ ఇచ్చేదంతా కలిపినా కూడా 13,500 కదా, నేను 26,000 ఇస్తాను అన్నాడు. ఇలా ప్రతిదీ కూడా ఏమన్నాడు? మనం చెప్పేదానికన్నా మళ్ళీ ఎవరైనా పిల్లలు కనపడితే ఏమన్నాడు? నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 నిరుద్యోగ భృతి అంటాడు. మనం ఏదైతే చేస్తూ ఉన్నామో దానికి ఏమన్నాడు? జగన్ ఇచ్చేటివన్నీ కాక ఇవన్నీ నేను ఇస్తానని చెప్పన్నాడు ఎన్నికలప్పుడు అని ప్రజలకి ఏం చేసినాడు? ఇంటింటికి పంపించినాడు. తనను, తన కార్యకర్తలను, తన ఎమ్మెల్యే క్యాండిడేట్లను, తాను మనుషులను ఏమని పంపించినాడు? తాను తన ఫోటో ఒక ప్రమాణం చేస్తూ ఉన్నట్టుగా మళ్ళా చంద్రబాబు నాయుడు సైను ఒక బాండు, ప్రతి ఇంట్లో బాండ్లు ఇవ్వడం, ప్రతి ఇంటికి బాండ్లు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? నీకు 36,000, 36,000, 36,000 ఇద్దమ్మా బాండు. మీ ఇంట్లో రైతులు ఉన్నారమ్మా? అయితే ఆయనకు అమ్మా 26,000 ఇదమ్మా బాండు. మీ ఇంట్లో చిన్నమ్మలు పెద్దమ్మలు ఉండారమ్మా? వాళ్ళకు 18,000 అమ్మా, నువ్వు వాళ్ళకు బాండు. మీ ఇంట్లో 50 ఏళ్ళు నిండిన మీ అత్తమ్మ ఉందమ్మా? అవి 48,000 అమ్మా, ఉండవు బాండు. సినిమా రిలీజ్ అమ్మా జూన్ 2024 అమ్మా అని బాండు. ఈ మాదిరిగా బాండ్లు ప్రతి ఇంటికి పంపించినాడు. మళ్ళా ఏంది ప్రమాణం? నేను పవన్ కళ్యాణ్ మేమిద్దరం పూర్తిగా ప్రమాణం చేస్తూ ఉన్నాం. ఏమని అని ఇద్దరు సంతకాలు, మళ్ళా ఇద్దరు సంతకాలు బాండ్ల మీద. ఏమని? జూన్ 2024 మా సినిమా రిలీజ్ అవుతుంది, మీ అందరికీ మీ ఇంటికాడికి ఇవన్నీ బాండ్లో చెప్పినవన్నీ మీకు పంపిస్తూ ఉన్నాను అని బాండ్లు ఇచ్చి మేనిఫెస్టో కాపీ పెట్టి ప్రతి ఇంటికి పంపించి జగన్ చేసేటివన్నీ కాక ఇవన్నీ మేము ఎక్స్ట్రా చేస్తామమ్మా, మేము సూపర్ 6, సూపర్ 7లు చెప్తా ఉన్నామమ్మా అని ఇవన్నీ చెప్పుకొచ్చినారు. ఈరోజు అందుకనే ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఆ రోజు 5 సంవత్సరాల మన పరిపాలన, మాట ఇస్తే మడిమ తిప్పని మన పరిపాలన గురించి చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు చేసిన మోసం గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు నాయుడు పార్టీకి ప్రజలే నామకరణం కూడా చేశారు. ఎందుకంటే చేసేదే ఇదే. ఎన్టీ రామారావు అయినా సరే, ప్రజలైనా సరే చేసేదే ఇదే. కాబట్టి ప్రజలే నామకరణం కూడా చేశారు.